తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశులకి కూడా ఈ మే మాసం ఎలా ఉండబోతోందో మీరు అందిస్తూ ఉన్నారు కాబట్టి సింహరాశి వారికి ఎలా ఉంటుంది సార్ ఈ మే మాసం అంతా? సింహం వారికి ప్రస్తుతం అయితే కేతు సంచారం ఉందండి రాశిలో. ఇది కొంత ఆధ్యాత్మికతని, కొంచెం తెలియని కొన్ని విషయాలని వదిలేయడం కానీ, కొంచెం నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టు వైరాగ్యం లాంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ధనాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి ఉంటున్నాడు. అంటే ధన లగ్నాధిపతులు ఉచ్చస్థానంలో ఉన్నాడు రవి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంచెం ధనపరమైనటువంటి విషయంలో అనుకూలత అయితే బాగుంది. వీళ్ళకి రాజయోగకారకుడైనటువంటి కుజుడు కూడా మనకి ఈ నెలలో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ మీనరాశి నుంచి మారి మేషంలోకి రాబోతున్నాడు. కాబట్టి ఇది కొద్దిగా ఫైనాన్షియల్గా వీళ్ళకి భూమి మూలంగా ధనం రావడం, రియల్ ఎస్టేట్ వల్ల, లేకపోతే ఈ రైతులకు కొంతవరకు కలిసి రావడం లాంటివి ఇస్తుంది చెప్పాలంటే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కొద్దిగా స్ట్రెస్ అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ ఫైనల్గా వీళ్ళకి సంతాన యోగం అయితే ఉంటుంది. నెల ఉండదనే కదా, ఎంతైనా పంచమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే అష్టమ శని నడుస్తుంది ప్రధానంగా వీళ్ళకి. అష్టమ శని వలన మనం చెయ్యని తప్పుకి ఏదో నిందపడి మనంతట మనమో లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు వద్దనుకొని ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగం వద్దనుకొని మారాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే లక్కీ ఏంటంటే ఇప్పుడు శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సింహం వారికి ఈ 12వ తేదీ వరకు వీళ్ళు బ్యాంకింగ్ సెక్టార్స్, ఈ ఫైనాన్షియల్ రంగాలు, ఈ ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ట్రై చేసుకుంటూ వస్తుంది. దాని తర్వాత సింహం వారికి లగ్నాధిపతి దశమంలోకి వెళ్తున్నాడు 14వ తేదీ నుంచి. అక్కడి నుంచి ఏదైనా రాజకీయ నాయకుల దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అసిస్టెంట్లుగా ఇట్లా అలా కానీ, లేకపోతే మెడికల్ రంగాల్లో కానీ, బిజినెస్ రంగాల్లో కానీ గ్రోత్ అయ్యేటువంటి యోగం బలంగా ఎక్కువగా ఉంది చెప్పాలంటే. ఇక వీరికి వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వాళ్ళ జన్మజాతకంలో కూడా విదేశీ సంబంధాలే ఉన్నట్లయితే ఇప్పుడు గోచారం అనుకూలిస్తుంది కాబట్టి విదేశీ సంబంధాలే ఓకే చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే చాలామంది అక్కడ చూస్తేనేమో విదేశీ యోగం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వల్ల ఏమండి మా అమ్మాయిని మేము విదేశాలకు పంపించామండి అంటే, లేదా అమ్మాయి వెళ్ళంటది. తీరా చూస్తే ఆ సంబంధాలు అన్నీ వస్తుంటాయి. ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే రకమైన సంబంధాలు వరుసగా వస్తున్నాయి అనుకోండి, అదే యోగం ఉందని అర్థం. చెప్పకనే చెప్తుంది అయితే ప్రకృతి. ఇంకోటి, మీరు దేని గురించి అయితే వెతుకుతుంటే దొరకట్లేదు, అది యోగం లేదని అర్థం అనమాట. ఆ యోగం ఉన్నప్పుడు దానికి సంబంధించినవి వస్తాయి. కాకపోతే ఏంటంటే దాంట్లో ఏది బెస్ట్, వివాహం చేసుకుంటే ఈ వ్యక్తితో చేసుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఈ అమ్మాయితో చేసుకుంటే ఎలా ఉంటుందని వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహ యోగం ఎలా ఉంది, వివాహ జీవితం తర్వాత ఎలా ఉంది, 12వ స్థానాన్ని చూడాలి. ఇక వీరికి అష్టమ శని ఉన్నందుకు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఏ నమః మంత్రం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. సప్తమంలో రాహు వల్ల భార్యాభర్తల మధ్య ఎటువంటి పరిస్థితులు ఉంటాయి సార్? ఒక గ్రహం సప్తమంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే వృత్తి, వాళ్ళ తత్వాన్ని బట్టి మీకు అది మంచి ఇవ్వాలా చెడు ఇవ్వాలా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు రాహు ఉన్నాడు, చిన్న ఎగ్జాంపుల్. రాహు ఉన్నందుకేంటి, విదేశాల్లో ఉండే వాళ్ళకి ఏం కాదు, డయాగ్నోటిక్ సెంటర్స్ ఉండే వాళ్ళకి ఏం కాదు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండే వాళ్ళకి ఏం కాదు. కేతు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే వారికి, పైపులు అమ్మేసుకునేటువంటి వారికి, వీళ్ళకి ఏం కాదు. మళ్ళీ అంటే ఆ కారకత్వం కలిగినటువంటి గ్రహం అక్కడ ఉంది కదా, అదే ఇస్తుంది మీకు ప్రత్యేకంగా ఇబ్బంది ఏమేమి. అలా కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళని చేసుకున్నారు, కేతు సప్తమంలో ఉంటే అప్పుడు ఇబ్బంది అవుతుంది. రాహు సప్తమంలో ఉండి వీళ్ళు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నావు, రివర్స్ అయింది కదా అక్కడ, అట్లా అనమాట. అమ్మవారి ఆరాధన మంచి ఇప్పుడు కుజుడు ఉన్నాడు, చాలా మంది ఏమంటారు అమ్మ కుజు దోషం అని, కానీ ఆయన కుజున్న బాగానే ఉంది. ఏంటంటే ఆయన పోలీసు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లోనే ఉన్నవాడికి ఏం కాదు. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. రైట్. అమ్మవారి ఆరాధన విశేషంగా ఈ నెలంతా చేసుకోవాలి. సార్, బంగారం అనేది హాట్ టాపిక్ గానే ఉంది ఎప్పటికప్పుడు. ఈ హెచ్చు తగ్గులు అవి చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఏ రాసుల వాళ్ళకి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మే మాసంలో ప్రత్యేకంగా? ఎందుకంటే తర్వాత ఇప్పుడు అధిక జ్యేష్టం ఉన్న తర్వాత పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది శ్రావణంలో, కాబట్టి ముందు నుంచి అన్ని ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఎంతో కొంత కొంటారు బంగారం. ఏ రాశుల వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుంది సార్ బంగారం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గోల్డ్ ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. గోల్డ్ కి కారకమైన గ్రహాలు జూపిటర్ అండ్ సన్ అండి. ఎందుకంటే మీరు చూస్తే పురాణాల్లో కూడా సెమంతకు మనం ఎవరిచ్చారు, సూర్య భగవానుడు. గోల్డ్ కి మనకి గురుగ్రహం మెయిన్, జూపిటర్ నుంచే మనకి గోల్డ్ వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే, భూమి మీదకి రావడం కూడా. ఓకే, అందుకే మీకు ఇప్పుడు చూడండి మీనరాశిలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో
సింహరాశిలోకి ఎప్పుడైతే కేతు జరుగుతుందో మీరు చూడండి, ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో అసలు ఎప్పుడు చూడనంత ఫ్లక్చువేట్ గానే అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా సరే గోల్డ్ పర్సనల్ చార్ట్లో తీసుకుంటే ఎవరు కొనాలి అంటే గురువు రవి బాగున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. బాగోవడం అంటే ఏంటి సార్ మరి? అంటే పాపగ్రహాల మధ్యన ఉండకూడదు, గురువు గాని రవి కానీ ఆ యొక్క రాసుల్లో పాపగ్రహాలు ఉండకూడదు, పాపకర్తల్లో ఉండకూడదు, వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ మంచి మంచి గ్రహంతో కలిసి ఉండాలి. ఓకే, అప్పుడు వాళ్ళు 100% గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇవి పాడైన వాళ్ళు అంటే కొద్దిగా పాడైంది గ్రహాలు ఏమవుతుంది, కొంచెం అనుకున్నంత రేట్ రాదు, తక్కువ రేట్ వస్తుంది. కానీ పూర్తిగా పాడైతే మాత్రం వీళ్ళు కొన్న రోజు నుంచే తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు ఇదేమిటి 180 దగ్గర కొన్నాను 150కి వచ్చింది ఏమిట్రా అనిపిస్తుంది 4 రోజుల్లోనే. సో వాళ్ళ బ్యాడ్ లక్ అనమాట. సో ఈ పర్టికులర్ అంశం చూస్తూ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో పాపగ్రహాలు లేనప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్థానం ఏది? 12వ స్థానం. 12వ స్థానము వాళ్ళ జన్మజాతకంలో 12వ భావాధిపతి మీద గోచారం ఏదైనా పాపగ్రహం వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇవి ప్రధానంగా రూల్ అనమాట. బట్ ఇవి తెలియవు. ఒకసారి ద్వాదశ రాశుల్లో ఎవరికైతే బెటర్ సార్ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శుభగ్రహాలు ఏ రాశులకు ఉన్నాయి చెప్తే మిథున రాశి వారికి ఉంది, 12లో శుక్రుడు ఉన్నాడు. కర్కాటకం వారికి 12లో గురువు ఉన్నాడు. నెక్స్ట్ దాని తర్వాత శుక్ర గురువులు వస్తున్నారు, దానిలోనే శుక్రుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు. అండ్ 12వ స్థానం ఇంకా ఏ రాశి వారికి బాగుంది అంటే వృశ్చికం వారికి బాగుంది. ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ 7th హౌస్ లో ఓన్ హౌస్ లో వెళ్ళి కూర్చుంది వృశ్చికం వారికి చెప్పాలంటే. అండ్ కర్కాటకం వారికి కూడా 12వ స్థానంలో శుక్ర గురువులు ఉన్నారు. మంచిదే. సో వీళ్ళకి మనం చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఓకే సార్. మేషం వారికి పాపగ్రహాలు ఉన్నాయి మరి 12th హౌస్ లో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బెటర్ అంటారా? చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ చేసుకోవాలి, కానీ అది కూడా కుజుడు మారిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు పనికిరావు. ఓకే. అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, అది గోచారంలో అయినా రాశిచక్రంలో అయినా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలోనో 3 నెలల్లోనో సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తానే చేయకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 3 ఇయర్స్ పోనీ కనీసం 3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ పెట్టుకోవాలి. అప్పుడే గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ వాళ్ళకి, లేకపోతే కనబడదు. మధ్యలో ఎక్కడో ఫ్లక్చువేట్ అవ్వగా తీసేసి నష్టపోతారు వీళ్ళు. గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంత ఇంపాక్ట్ ఉండటానికి వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు సార్. వార్ పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, మరి సానుకూలంగా ఉంది అని ఒక దేశం, మీరు ఆల్రెడీ చేశారు, ఇవేమీ ఫలించవని చెప్పారు, మీరు స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఫలిస్తాయని చెప్పేయండి సార్, కొంచెం శాంతి కావాలి సార్. ఫలించాలని ఉంది కానీ గ్రహాలు అలా లేవండి. గ్రహాలకు అది లేదు, గ్రహాలు ఫలించేలాగా. రాజు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు మంత్రి వీళ్ళందరూ డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే శని కుజుడి నుంచి దూరం వెళ్ళిపోతే తగ్గదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లోకి వెళ్ళి మంత్రి కుజుడు అయ్యాడుగా, ఇంకా పెరుగుతాయి. అందుకే జలమూలకంగా సునామీలు అనుకోండి, భూకంపాలు అనుకోండి, జలరాశుల్లోనే ఈ 2 గ్రహాలు ఉన్నందుకు ఈ జల సంబంధమైన యుద్ధాలు రావడం ఇవన్నీ అందుకే మనం అక్కడ ప్రిడిక్ట్ చేసాము. అట్లా ఆంక్షలు కూడా వాళ్ళు అలాగే పెడుతున్నారు. అవునండి, మీ నౌకలు వెళ్ళడానికి మా పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు. ఎందుకంటే జలం మూలంగానే యుద్ధం వస్తుందని చెప్పాను అప్పట్లో ఒకసారి. అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది నన్ను అడిగితే ఇది ప్రపంచ యుద్ధమేనండి. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి ప్రపంచ యుద్ధం. ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఉంది, కానీ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మారాలి ఈ గోచారం అంటే. మరి కుజుడు వృషభంలోకి వస్తే సెట్ అవుతుందని అనుకోవచ్చా సార్? కుజుడు వృషభంలోకి వస్తేనా ఇంకెప్పుడు సెట్ అవుతుంది సార్? ఎందుకంటే ఇది 1 ఇయర్ ఉందండి, ఇది 1 ఇయర్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి గురువు అయితే మంత్రి కుజుడు కదా, అంటే ఆలోచన విధానం. సైన్యాధిపతి చంద్రుడు అంటే ఏంటి, ఇప్పుడే ఆపేస్తున్నాను, చర్చలు జరుగుతున్నాయి 2 గంటలు ఇక్కడ బాంబు పడింది అంట. ఇదేమిటి మరి చర్చలు దేని జరుగుతున్నాయి, బాంబు మీద గీసాడు, గొడవలు. అస్సలు అంటే స్థిమితం లేనటువంటి వాడు సేనాధిపతి అయ్యాడు, ఆలోచనాకారకుడు కుజుడు అయ్యాడు, రాజు గురువు అయ్యాడు. కానీ గురువు బయటకు ఒకటి నేను అన్ని ఆపేస్తున్నా అంటే ట్రంప్ వెనక నుంచి బాంబు వేస్తుంటాడు. అట్లా అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రజలుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలు నేనైతే వద్దనే జరగకూడదని కోరుకుంటాం ఎవరైనా కానీ పరిస్థితులు అలా లేవని నా ఉద్దేశం. ఎక్కడో యుద్ధం జరుగుతోంది మనకేంట్లే అనుకోవటానికి లేదు, ఎక్కడ జరిగినా అది ఇంపాక్ట్ యావత్ ప్రపంచం మీద. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటైందండి, ఇంతకుముందు వేరు. ఇంతకుముందు ఇంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ మనిషి వేరే దేశాలకు వెళ్ళి బ్రతకడం కానీ ఉండేది కాదు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే బతికాడు, ఏ ఊర్లో కూడా ఆ ఊర్లో ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు, ఊర్లు దేశాలు అన్ని కలిసిపోయాయి, ఒకటైపోయాయి.
సో విశ్వశాంతి కోసం ఏ ఆరాధన చక్కగా అందరూ చేయాలి సార్? చండి చండి. చండి ఈజ్ ది బెస్ట్ రెమెడీ. Right. చండి విష్ణు సహస్రనామాలు చేసుకోవడం ఇది అన్నిటికంటే ఉత్తమం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా మే మాసంలో అన్ని రాశులకి సంబంధించి తెలియజేశారు కాబట్టి అందరూ ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దేవతారాధనతో ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి సుఖంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.